చేర్యాల పట్టణ కేంద్రంలో స్థానిక పాత బస్టాండ్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కొంగరి వెంకట మావో మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని యూనివర్సిటీకే వదిలివేయాలని, ఈ భూముల వేలాన్ని ఉపసంహరించుకోవాలని, కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కై దొడ్డిదారిన సొంత లాభాలు పొందే విధంగా వ్యవహరించే విధానం మార్చుకోవాలని, ఈ భూముల జోలుకొస్తే విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు, వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు చూస్తూ ఊరుకోవాలని, వీరి పట్ల నిర్బంధాన్ని ప్రయోగించి ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని చూస్తూ అధికార అహంకారంతో పోతే పతనం తప్పదని, ఇకనైనా ఈ ప్రయత్నాన్ని మానుకోవాలని, ఈ భూముల జోలికి వెళ్లొద్దని నిరసన తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిపిఎం చేర్యాల మండల కార్యదర్శి మండకింది అరుణ్ కుమార్, పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు, పోలోజు శ్రీహరి, ముస్త్యాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నశించాలి ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్న రేవంత్ సర్కార్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వ రేవంత్ నిర్లక్ష్య వైఖరి, కాపాడాలి సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూములను, సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూములను నశించాలి ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్న ప్రభుత్వ విధానాలు, నశించాలి ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్న రేవంత్ ప్రభుత్వ విధానాలు. పేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే గత హైదరాబాద్ లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములు 400 ఎకరాల భూములను ఈ కార్పొరేట్లకు దాన్ని దారాదత్తం చేయడం కోసం వాటిని వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తున్న భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులను దాన్ని అడ్డుకుంటుంటే వారిని రహితంగా దెబ్బలు కొట్టి బట్టలు చింపి, మహిళా విద్యార్థులను చూడకుండా వాళ్ళని బట్టలు చింపి వాళ్ళు నిర్బంధంగా జైల్లో వేసి చిత్రహింసలు పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డికి ఉన్నది. దాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే విద్యార్థులు చేస్తున్న పోరాటానికి సిపిఎంగా మద్దతు తెలుపుతూ నిన్న మా పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన కార్యక్రమాలను, అట్లాగే ఎస్ఎఫ్ఐ సిపిఎం నాయకులను అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే సిపిఎం పార్టీకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని వేలం వేసి బడా కార్పొరేట్లకు దారాదత్తం చేస్తా ఉంది. ఈ పద్ధతి మంచిది కాదు. దీన్ని ఏదైతే ఎక్సైజ్ భూములు ఏదైతే ఉన్నాయో దాన్ని వెంటనే దాన్ని రద్దు చేయాలి. అది ప్రజలకు సంబంధించిన రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి దాన్ని ఆ వేలం పాడడం వెంటనే దాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ, ఈ లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బలమైన పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించి దాన్ని ఆ లీజును రద్దు చేసే వరకు కూడా సిపిఎం పార్టీ పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తామని కూడా ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్ముకోవాలని చెప్పి ప్రైవేటు కార్పొరేట్ వ్యక్తులకు అమ్ముకోవాలని వేలమేస్తున్న పరిస్థితి ఉన్నది. గత 2-3 రోజులుగా దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తే వాళ్లపై లాఠీ చార్జీ చేసి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న పరిస్థితి ఉన్నది. దీన్ని సిపిఎం పార్టీగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో యూనివర్సిటీ భూములను 1 ఇంచు భూమి అమ్మినా సహించేది లేదని చెప్పి సిపిఎం పార్టీగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వ భూములను, ఈ యూనివర్సిటీ భూములను అమ్మే పరిస్థితిని, అమ్మే విధానాన్ని మార్చుకోవాలి. ఈ యూనివర్సిటీ భూముల తెరువు రాకుండా ఉండాలని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రోజు ఇందుకు నిరసనగా సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధానం మార్చుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.